శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పలు గ్రామాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తామని భువనగిరి డీసీపీ ఆకాంక్ష యాదవ్ తెలిపారు. గంజాయి అమ్మే వారిపై, సేవించే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గంజాయి అమ్మేవారి సమాచారం తెలిపితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 61 బైకులు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వారిపల్లి గ్రామాలలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు భూమి సమస్యలు, ఇంటి పట్టా సమస్యలు తీసుకురావడంతో తక్షణమే అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వరంగల్లో ఇటీవల కాలంలో జర్నలిస్టుల హఠాన్ మరణం కలచివేస్తుందని ఎంపీ కడియం కావ్య అన్నారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టు సుభాష్ మరణం తీరని లోటని చెప్పుకొచ్చారు. ఆయన కోరిక మేరకు బీసీ కమ్యూనిటీ హాల్ను శాంక్షన్ చేశామని తెలియజేశారు. కాంట్రాక్టర్ 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కడియం కావ్య ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురంలో ఛత్తీస్గఢ్ నుండి అక్రమంగా తరలిస్తున్న గుడుంబాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఆటోని తనిఖీ చేయగా 60 లీటర్ల గుడుంబాన్ని గుర్తించామన్నారు. నిందితులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు. రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం అరికరేవల గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని కాలినడకన సందర్శించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏడాదిలోపే ఇచ్చిన హామీల్లో 80% అమలు చేశామన్నారు. కడప జిల్లా గండ్ల గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గ్రామ సభలో రచ్చ జరిగింది. గత 4 ఏళ్లలో లక్షలాది రూపాయలు మంజూరైనా వాటిని ఎలా ఖర్చు చేశారని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. పైప్ లైన్ల లీకేజీ పనులు, చెత్త నుండి సంపద తయారీ, కేంద్రానికి ముళ్ల కంచె పెట్టేందుకు 2.1 లక్షలు ఖర్చు చేశారన్న లెక్కలపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. డబ్బులను దొంగ బిల్లుల రూపంలో ఖర్చు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధికారుల సమాధానాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాశమైలారం ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రిలో మంత్రి పరామర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ ఆదేశించారు. వారి ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని వైద్యాధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా సింగనమలలో ఎంపీపీ దాసరి సునీత, స్థానిక సర్పంచ్ నాగార్జున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు చెప్పారు. 1వ తేదీ ఉదయం 7 గంటలలోపే పెన్షన్ అందడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రజలతో కలిసి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ప్రజలను నట్టేట ముంచారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మోసాలను అందరికీ తెలియపరిచేందుకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం చేపట్టారంటూ మండిపడ్డారు. ప్రజలు గమనిస్తున్నారని, సూపర్ 6 హామీలపై ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. తొందరలోనే అతని మోసాలను బయటపెడతామని చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా కొర్రపాడు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ అధికారులు ఆకస్మికంగా ఉపాధి పనులు తనిఖీ చేశారు. కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కొన్ని కథనాల మేరకు ఉపాధి హామీ ఏపీడీ చెన్నకేశవులు, ఏఏపీడీ పరమేశ్, టీఏ ప్రతాప్ ఉపాధి హామీ పనులు ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులకు వచ్చిన శ్రామికులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఏపీడీ చెన్నకేశవులు ఉపాధి శ్రామికులను మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే మాకు తెలియజేయాలని చెప్పారు. డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచనలు ఉన్నాయి. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటకలో ఇటీవల సంభవించిన గుండెపోటు అనేక మంది చనిపోయారు. అయితే మరణాలకు కోవిడ్ టీకాలే కారణం కావచ్చంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందర్ షా తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్లో అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు అత్యవసర వినియోగ నిబంధనల ప్రకారమే అనుమతి పొందాయని కిరణ్ షా స్పష్టం చేశారు.
సింగయ్య మృతిపై జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పరామర్శ పేరుతో తాడేపల్లి స్క్రిప్ట్ రాసిచ్చారని మండిపడ్డారు. సింగయ్య భార్య చెప్పిన మాటల్లో పొంతన లేదన్నారు. ఆమెను బెదిరించి అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. సింగయ్య కుటుంబంపై లోకేష్కి సానుభూతి ఉందని మంత్రి తెలియజేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. ఆసుపత్రి వైద్యులు కేసీఆర్కు వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఆయన వెంట ఆయన భార్య శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. భారత స్టాక్ మార్కెట్లలో లాభాల జోరుకు బ్రేక్ పడింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. వీక్లీ ఎక్స్పైరీ కావడంతో పాటు అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న ఆశల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ట్రేడింగ్ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఉదయం వచ్చిన లాభాలు ఆవిరైపోయాయి.